ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ. మాతా మహాసరస్వత్యే నమ. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమ. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా, భక్తులందరికీ, సేవకులందరికీ కూడా తులారాశి అనగా చిత్త 3-4 పదముల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పదముల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పదముల వారు తులారాశి అంటారు. ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క ప్రథమార్థం అంతా కూడా ఈ యొక్క మాసం కొంచెం ధనపరంగా జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉందని, ముఖ్యంగా దైవారాధన పూర్వకంగా మనం గమనించినట్లయితే గురువు అష్టమ స్థానంలో ఉన్నందువల్ల ధనపరంగా అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా గురువును సంబంధించినటువంటి ఆరాధన చేయటం, అంతేకాకుండా ప్రతి నిత్యము కూడా నమక చమకములతోటి భగవంతునికి అభిషేకము గావించుట, అటువంటి అవకాశము అటువంటి శక్తి లేనటువంటి వారు అశ్వత్థ వృక్షమునకు 5 ప్రదక్షిణములు గావించుట, ముఖ్యంగా ఎక్కడైతే ధ్వజస్తంభం ఉన్న దేవాలయం ఉంటుందో, హరిహర క్షేత్రం ఎక్కడైతే ఉంటుందో అటువంటి దివ్యక్షేత్రంలో ప్రతి నిత్యము అంత మధు అనగా తేనెను భగవంతునికి సమర్పించడం చాలా ప్రధానమైనదని, ముఖ్యంగా వ్యాపారములు నిర్వహిస్తున్నటువంటి వారు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు, అంతేకాకుండా షేర్ మార్కెట్ చేస్తున్నటువంటి వారు జాగ్రత్త వహించడం ఈ మాసం చాలా ప్రధానం. ఎందుకంటే ధనపరంగా అనేక రకాల సమస్యలు, అనుకున్న స్థితిని చేరుకోలేక ఉన్న ధనమును పోగొట్టుకొని మోసపోయే అవకాశం, నిందలు తెచ్చుకునే అవకాశం, గురువుల వద్ద శాపములు పొందే అవకాశం, బ్రాహ్మణ శాపము, గోశాపము, వృషభ శాప, సాధు శాపములకు ప్రధానమైనది. కాబట్టి జాగ్రత్త వహించడం చాలా ఉత్తమమని తెలియజేస్తూ మంత్రపూర్వకంగా గమనించినట్లయితే శివపంచాక్షరి నామము ఓం నమ శివాయ నామమును ఉచ్చరించుట, లేదు శివాయనందు అభిషేకము గావించుట, అటువంటి అవకాశం లేనటువంటి వారు ప్రతి నిత్యము 2 తులసి దళములను స్వీకరించి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారని, వ్యాపారపరంగా మంచి నిర్ణయములు మీరు తీసుకుంటారని, అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి పరిచయమైనటువంటి వాటిలో తొందరపాటు అంటే దుందుడుకు స్వభావంతో వారితో మొత్తం విషయాలను కూడా మనం ఆలోచన విధంగా పంచుకోవడం కాకుండా షేర్ చేయకుండా జాగ్రత్త వహించడం ద్వారా అనేక రకాల శుభ ఫలితాలు పొందుతారని, అంతేకాకుండా మీ యొక్క వాక్శుద్ధి కొరకు భగవంతుని నామమును ఉచ్చరించడమే కాకుండా విభూతి ధారణ ఈ మాసమందు చాలా ప్రధానమైనదని ఈ రాశి వారికి తెలియజేస్తూ, ముఖ్యంగా దైవక్షేత్ర దర్శనము, అశ్వత్థనారాయణ స్వామి యొక్క వృక్ష దర్శనము, కొంచెం మధువుని సమర్పించడం ఈ మాసంలో ఈ రాశి వారికి చాలా ప్రధానమని, తద్వారా వ్యాపారపరంగా ధనపరంగా రాబోయే అనేక రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశం తప్పక లభిస్తుందని, అయితే నూతన పరిచయములు కానీ విదేశ యోగానికి సంబంధించినటువంటి ఏదైనా ఆలోచన ఉంటే కొంచెం జాగ్రత్త వహించడం, ఎందుకంటే మన ఏజెంట్ వద్ద మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ధనపరంగా కొంచెం జాగ్రత్త వహిస్తారని ముఖ్యంగా ఒక గురువుగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ యొక్క మాసమనందు లక్కీ నెంబర్గా 5వ నెంబర్ పరిగణలోకి తీసుకుంటారని, ప్రతినిత్యం కూడా కొంచెం మధువుని ప్రసాదంగా స్వీకరిస్తారని, స్వామివారి కృపకు మీరు పాత్రలు కాగలని, మీరు తీసుకునే నిర్ణయాల వల్ల సంపూర్ణమైన స్థితిని మీరు పొందాలని, ఉద్యోగమునందు ఉన్నత స్థితి అనగా ప్రమోషన్ సంబంధించిన ఒక మంచి నిర్ణయాలు మీరు తీసుకొని అధికారుల వద్ద జాగ్రత్తగా ఉండడం ద్వారా శుభ ఫలితాలకు చాలా ప్రధానమైనదని చెప్పి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ దివ్య శుభ ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రయే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ రామకృష్ణ స్వామి నరసింహోలు. ఆయుష్మాన్ భవ.